నమస్తే వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి ప్రజలారా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి కొన్ని అనివార్య కారణాల వలన కొంత డిలే అయింది మన దాంట్లో వీడియోస్ పెట్టడం కానీ రెగ్యులర్గా వీడియోస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా రైట్ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించినటువంటి విషయంలో చాలా క్లియర్ కట్గా బ్రీఫ్ అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఇతర ఛానల్ కంటే బెటర్ సో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నది భారతీయ జనతా పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి 17 సీట్లలో ఎన్ని సీట్లు రాబోతున్నాయి అట్లనే బీఆర్ఎస్ పార్టీ 1-2 తప్ప అంతకంటే మించి ఏమైనా ఉండే అవకాశం ఉందా ఓవైపు ఎంఐఎం హైదరాబాద్కి సంబంధించిన విషయంలో కూడా దూసుకొని ముందుకు పోతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం కానీ మాధవిలత మాత్రం గట్టి టఫ్ ఫైట్ ఇచ్చినటువంటి ఒక కీలకమైన అంశాన్ని కూడా మనం చూస్తున్న పరిస్థితి రైట్ ఒకసారి మనం టీవీకి సంబంధించినటువంటి సర్వే ఫస్ట్గా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ప్రజెంట్ మనం టీవీలో కూడా కొంత కీలకంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో మనం టీవీకి సంబంధించిన బృందం దాదాపు 7-8 బృందం కంప్లీట్గా తెలంగాణ పార్లమెంట్కి సంబంధించిన నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో సర్వే చేసేటటువంటి ప్రయత్నం చేసింది ఆ టీంలో ఒక కీలక పాత్ర నేను కూడా ఉన్నటువంటి పరిస్థితి నేను కూడా పూర్తి స్థాయిలో సర్వే చేస్తే ఇక్కడికి వచ్చినటువంటి రిజల్ట్ ఒకసారి చాలా క్లియర్గా మనం చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం టీవీ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఫస్ట్ ఇక్కడ బీజేపీ పార్టీకి చాలా క్లియర్గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా బీజేపీ పార్టీకి 7 సీట్లు వస్తున్నటువంటి పరిస్థితి 7 సీట్లలో భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 17 పార్లమెంట్ సంబంధించిన నియోజకవర్గాల్లో 33% ఓట్ షేరింగ్ ఇక్కడ బీజేపీకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం బీజేపీకి 7 సీట్లు ఎక్కడెక్కడ వచ్చేటటువంటి అవకాశం ఉందంటే 1 చేవెళ్ళ 2 కరీంనగర్ 3 నిజామాబాద్ 4 జైరాబాద్ 5ది మెదక్ ఛాన్స్ అంటే మెదకు టఫ్ ఫైట్ ఉండేటటువంటి అవకాశం ఉంది అక్కడ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎవరైతే ఆ అభ్యర్థి ఉన్నాడో ఆయన గెలిచే అవకాశం ఉంది ఓవైపు ఇక్కడ రఘునందన్ రావు కూడా గెలవచ్చు లేకపోతే నీలం మధు ముద్రాజ్ త్రిపుల్ తలాకా కనబడుతున్నటువంటి పరిస్థితి నేను ఎన్నికల కంటే ముందు అంటే ఓట్లకు సంబంధించి ఓట్ల పండుగ కంటే ముందే చెప్పిన ఈజీగా అక్కడ త్రిపుల్ తలాకా ఉండొచ్చు త్రిపుల్ వార్ కనబడేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఎవరు గెలుస్తారో చెప్పలేనటువంటి రీతిలో అక్కడ సర్వేలు కనబడుతున్నాయి అనేటటువంటి మాటలు కూడా చెప్పిన ఎందుకంటే వెంకట్రామరెడ్డి కూడా చాలా బలంగా ఉన్నాడు తన సొంత డబ్బులను ఖర్చు పెట్టి ఆ సంబంధించినటువంటి నియోజకవర్గాలలో ఆ సిద్దిపేట కానివ్వండి సిరిసిల్ల కానివ్వండి కొన్ని దగ్గర ఉన్నటువంటి నియోజకవర్గ గజ్వేల్ కానివ్వండి కొన్ని కీలకమైనటువంటి కార్యక్రమాలు చేసిండు అనేటటువంటి కోణాలు వినబడ్డాయి కాబట్టి ఇక్కడ కొంత ఛాన్స్ ఉంది మెదక్కి సంబంధించిన విషయం కానీ రఘునందన్ రావుకు మాత్రం దాదాపు 60 నుండి 70% కొద్దిగా పాజిటివిటీ మాత్రం కనబడుతున్న పరిస్థితి తర్వాత మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ వన్ సైడ్ గెలిచేటటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఈటెల రాజేందర్ బయటపడే అవకాశం కనబడుతుంది తర్వాత సికింద్రాబాద్కి సంబంధించినటువంటి విషయంలో కూడా మనం మాట్లాడుకుంటే ఇక్కడ దానం నాగేందర్ పద్మారావు గౌడ్ తర్వాత కిషన్ రెడ్డి కూడా ముగ్గురు కూడా త్రిపుల్ తలాఖలో కనబడుతున్న పరిస్థితి కానీ కిషన్ రెడ్డి భారీ మెజారిటీ రాకపోవచ్చు కానీ ఇక్కడ కిషన్ రెడ్డి దాదాపు ఒక 20 లేదా 15 ఓట్ షేరింగ్ పర్సెంటేజ్తో గెలిచేటటువంటి అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతున్న పరిస్థితితో మనం టీవీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం 7 సీట్లు భారతీయ జనతా పార్టీ కైవస్యం చేసుకున్నటువంటి పరిస్థితి దాదాపు ఇంకా 10 సీట్లకు సంబంధించిన అంశం మనం మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి సో ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించి అంటే భారతీయ రాష్ట్ర సమితి కేసీఆర్కి సంబంధించినటువంటి పార్టీ మనం చూసుకుంటే దాదాపు 1 సీటు బీఆర్ఎస్కి వచ్చేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది ఆ 1 సీటు కూడా మెదక్ పైనే పూర్తి స్థాయిలో వాళ్ళు హోప్స్ పెట్టుకున్నారు అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది వెంకట్రామరెడ్డి అక్కడ మెదక్కి సంబంధించిన అభ్యర్థి గెలిచేటటువంటి అవకాశం ఉండొచ్చు అనే కాన్ఫిడెన్స్తో కేసీఆర్ కనబడుతున్నటువంటి పరిస్థితి తర్వాత 15% ఓట్ షేరింగ్తో ఇక్కడ చాలా క్లియర్గా బీఆర్ఎస్ పార్టీ కనబడతా ఉంది సరే ఓట్ షేరింగ్ గట్టిగానే వచ్చింది 15% ఓట్ షేరింగ్ అంటే మామూలు విషయం కాదు అంటే ఈ 15% ఓట్ షేరింగ్ అయినప్పటికీ కూడా ఓట్లు చీలిపోయి ఇటు బీజేపీకి కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇటు కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్న పరిస్థితి తర్వాత ఇక్కడ ఏది నేను చెప్పినా కదా వెంకట్రామరెడ్డి గెలిచేటటువంటి అవకాశం అది కూడా 50-50 ఛాన్సెస్ అన్ని పార్టీలకు అంటే ఇటు కాంగ్రెస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి 50-50 ఛాన్సెస్ మెదక్కి సంబంధించిన విషయంలో కనబడుతున్నది ఒకవేళ బీఆర్ఎస్కు వెంకట్రామరెడ్డి మెదక్కి గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు తర్వాత కాంగ్రెస్కి సంబంధించినటువంటి విషయం మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా అది పెద్ద జాతీయ పార్టీ కూడా కాదు 2019కి సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్కు దాదాపు 6 నుండి 7 పార్లమెంటు స్థానాలు
స్థానాలు కూడా వచ్చినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసినాం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు వచ్చేటటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఓట్ షేరింగ్ దాదాపు 49% ఓట్ షేరింగ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్కి 8 సీట్లు ఎక్కడెక్కడ రావచ్చో కూడా చెప్తాను చూడండి. టోటల్ సీట్స్ ఫర్ కాంగ్రెస్: ఆదిలాబాద్ 1, పెద్దపల్లి 2, మహబూబ్ నగర్ 3, నాగర్ కర్నూల్ 4. సో ఈ నాగర్ కర్నూల్కి సంబంధించిన విషయం కూడా మనం కొద్దిగా మాట్లాడుకుంటే అక్కడ చాలా క్లియర్గా నాగర్ కర్నూల్కి సంబంధించి పోతుగంటి భరత్ భారతీయ జనతా పార్టీ నుండి పోటీ చేస్తా ఉన్నాడు. స్థానిక ఎంపీ అంటే సిట్టింగ్ ఎంపీ ఎవరైతే రాములు ఉన్నాడో రాములు వాళ్ళ కుమారుడు పోతుగంటి భరత్. ఆల్రెడీ మనం టీవీలో కానివ్వండి ఇతర ఛానళ్లలో మనం ఎక్స్క్లూజివ్గా కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసినాం. పోతుగంటి భరత్ ఉన్నాడు. ఓవైపు మల్లు రవి కనబడుతున్న పరిస్థితి కాంగ్రెస్ నుండి, ఓవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వీళ్ళు ముగ్గురు కూడా కీలకమైన వ్యక్తులు. సో ఇక్కడ కొంత టఫ్ ఫైట్ ఉండొచ్చు, కానీ కాంగ్రెస్ పార్టీ మల్లు రవి మాత్రం కొంత మెజారిటీ రాకపోయినా కూడా బయటపడే అవకాశం మాత్రం పూర్తి స్థాయిలో కనబడుతున్న పరిస్థితి. తర్వాత ఖమ్మంకి సంబంధించి ఖమ్మంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ గెలుస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత 6 మళ్ళా ఇక్కడ వరంగల్కి సంబంధించిన విషయంలో కడియం కావ్య గెలిచే అవకాశం కనబడుతున్నది. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరికి సంబంధించి బూర నర్సయ్య గౌడ్ పైన చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఎగ్జిట్ పోల్కి సంబంధించినటువంటి విషయంలో. తర్వాత మహబూబాద్కి సంబంధించిన విషయంలో కూడా డీకే అరుణ ఈసారి ఓడిపోయేటటువంటి అవకాశం ఉంది. డీకే అరుణ ప్లేస్లో అక్కడ వంశీచంద్ర రెడ్డి గెలిచేటటువంటి సిచ్యువేషన్ కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దాదాపు 8 స్థానాలు ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఖమ్మం, వరంగల్, భువనగిరి, మహబూబాద్ అంటే 8 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఈసారి కైవస్యం కాబోతున్నది అంటూ కూడా మనం టీవీకి సంబంధించినటువంటి క్లియర్ కట్ సర్వే తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 1 సీట్ మాత్రం మెదక్కి సంబంధించి. తర్వాత ఇక ఎంఐఎంకి సంబంధించిన విషయంలో ఎంఐఎంకి ఆల్రెడీ హైదరాబాద్కి సంబంధించి అసదుద్దీన్ ఓవైసీ పూర్తి స్థాయిలో గెలిచేటటువంటి పరిస్థితి కనబడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు ఎంఐఎంకి 3% ఓట్ షేరింగ్ కూడా ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఎంఐఎంకి 3% ఓట్ షేరింగ్ వచ్చింది, అసలు జరిగినటువంటి కార్యక్రమం ఏందనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తే ఇక్కడ దాదాపు ఎంఐఎంకి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి నుండి కాదు గత దశాబ్దాల నుండి అక్కడ ఎంఐఎంఏ హైదరాబాద్కి సంబంధించి దాదాపు ముస్లింకి సంబంధించిన ఓట్లు 22 నుండి 25% ముస్లిమ్స్ ఓట్లు ఉంటాయి. కాబట్టి సో ఎంఐఎం అక్కడ 7 నియోజకవర్గం అంటే పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 7 ఉంటాయి అసెంబ్లీ నియోజకవర్గాలు హైదరాబాద్ కింద. దాంట్లో గోషామాల్, రాజాసింగ్ మినహాయిస్తే 6 నియోజకవర్గాలలో ఎంఐఎంకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఉంటారు. కాబట్టి కొంత ఎంఐఎంకి ఫేవర్ ఓట్లు ఉండే అవకాశం ఉంది. తర్వాత 100% వేరే ఆప్షన్ లేదు. ఎంఐఎం అంటే ఎంఐఎంఏ హైదరాబాద్. కానీ మాధవిలత చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది, కీలకమైనటువంటి టఫ్ ఫైట్ని ఇచ్చింది. అక్కడ దొంగ ఓట్ల పైన కూడా ఆమె పోరాటం చేసింది, అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసింది. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ బయటికి వచ్చి కాషాయ కండో కప్పుకునేటటువంటి స్థితికి తీసుకుపోయింది మాధవిలత. అంటే మాధవిలత ఒకవేళ నిజంగా బరిలో రాకపోతే, బీజేపీ పార్టీ మాధవిలత కనుక టికెట్ ఇవ్వకపోతే, అసదుద్దీన్ ఓవైసీ వాస్తవానికి మాధవిలత ఇంత పోరాటం చేసి మాధవిలత ఇంత గట్టి ప్రచారం చేయలేకపోతే అసదుద్దీన్ ఓవైసీ బయటకు వచ్చి ప్రచారం చేసేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే అసదుద్దీన్ ఓవైసీ మా ఎమ్మెల్యేలో ఉన్నారు కదా, వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తారు, నేనే ఇక్కడ గెలుస్తానేటటువంటి ప్రతిసారి ఒక కాన్ఫిడెన్స్లో ఉంటారు. కానీ ఈసారి మాత్రం అసదుద్దీన్ ఓవైసీ కొంత భయపడ్డాడు. మాధవిలతకి ఏమైనా ఓట్లు పడవచ్చు, ఎందుకంటే ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ అందరు కూడా మాధవిలత వైపు చూస్తూ ఉన్నారు. ఓవైపు ముస్లిమ్స్ ఓట్లు కూడా మాధవిలతకు పడేటటువంటి అవకాశం ఉందనే కోణాలు వినబడేసరికి ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ అలర్ట్ అయిపోయి పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలలో ఆయన పర్యటన చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూసినాం. ఎప్పుడు కూడా ఆయన పర్యటన చేయలే, కానీ ఫస్ట్ టైం మాత్రం ఆయన పర్యటన చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసినాం. రైట్గా మొత్తానికి ఇక్కడ మనం ఓట్ షేరింగ్కి సంబంధించిన చూసినాము. మనం టీకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్లో మాత్రం క్లియర్గా బీఆర్ఎస్కు 1, కాంగ్రెస్కు 8, బీజేపీకి 7, తర్వాత ఎంఐఎంకు 1 అనే చర్చ వినబడుతున్నది. కానీ ఒకవేళ బీఆర్ఎస్కు ఆ 1 సీటు కూడా రాలేకపోతే ఇక్కడ పూర్తి స్థాయిలో బీజేపీకి 8 రావచ్చు, 8, 8, 16 ప్లస్ ఎంఐఎంకు 1 వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. రైట్, ఇంకో సర్వే కూడా చాలా క్లియర్గా మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం. చాలా ఎగ్జిట్ పోల్స్ని కూడా తెరపైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ ఆరా మస్తానికి సంబంధించినటువంటి సర్వే కాంగ్రెస్కి 7 నుండి 8 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని ఆరా మస్తాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే 7 క్లియర్ కట్గా లేదా 8 కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందంటా ఉన్నాడు. భారతీయ జనతా పార్టీకి 8 నుండి 9 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటా ఉన్నాడు. బీఆర్ఎస్కి
0 ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్కు 8, బీజేపీకి 8, 8, 8, 16 ప్లస్ 1 ఎంఐఎంకి ఇక్కడ 17 స్థానాలు ఆరా చెప్తున్నటువంటి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్. తర్వాత ఏబీపీ సియోటర్కి సంబంధించి కాంగ్రెస్ 7 నుండి 9 స్థానాలు కైవస్యం కావచ్చు, బీజేపీకి 7 నుండి 9 అంటే 7 లేదా 9 రావచ్చు అనేటటువంటి జస్ట్ అంకెలను మాత్రమే ఇచ్చే ప్రయత్నం చేసిన తర్వాత బీఆర్ఎస్కి 0, ఎంఐఎంకి 1 వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి కోణాల్లో ఏబీపీ సియోటర్ చెప్తా ఉన్నారు. పీపుల్స్ పల్స్కి సంబంధించినటువంటి సర్వే మాత్రం ఇక్కడ అంటే ఎగ్జిట్ పోల్స్ మాత్రం 7 నుండి 9 కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశం ఉందంటా ఉన్నారు. బీజేపీకి మాత్రం 6 నుండి 8 వచ్చేటటువంటి అవకాశం ఉందంటా ఉన్నారు. బీఆర్ఎస్కు మాత్రం -1 అంటే బీఆర్ఎస్కు వస్తే 1 లేదా అసలే రాకపోవచ్చు అనేటటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంఐఎంకి 1 ఇచ్చేటటువంటి ప్రయత్నం ఇక్కడ చాలా క్లియర్గా పీపుల్స్కి సంబంధించిన పల్స్ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇండియా టీవీకి సంబంధించి మనం చూసుకుంటే ఇండియా టీవీ చెప్తున్నటువంటి అంశం ఏంది, కాంగ్రెస్ పార్టీకి 6 నుండి 8 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి అని ఇండియా టీవీ చెప్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్కి సంబంధించి బీజేపీ అయితే 8 నుండి 10 స్థానాలు కైవస్యం చేసుకోవచ్చు అంటూ కూడా ఇండియా టీవీ చెప్తా ఉంది. తర్వాత బీఆర్ఎస్కి సంబంధించిన విషయంలో ఇక్కడ -1 సేమ్ ఏదైతే పీపుల్ పల్స్ ఇచ్చిందో సేమ్ ఇక్కడ ఇండియా టీవీ కూడా 0 నుండి 1 వచ్చే అవకాశం ఉందంటా ఉన్నారు. ఎంఐఎంకి మాత్రం అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడంటూ చాలా క్లియర్ కట్గా అన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. తర్వాత న్యూస్ 18 కూడా అసెంబ్లీకి సంబంధించినటువంటి విషయంలో కొన్ని కీలకమైనటువంటి పరిణామాలని తెరపైకి తీసుకొచ్చిన దాఖలాలు కూడా మనం చూసినాం. న్యూస్ 18కి సంబంధించి కాంగ్రెస్ ఇక్కడ 5 నుండి 8 స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ చెప్తా ఉన్నారు. తర్వాత బీజేపీకి 7 నుండి 10 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ ఇక్కడ న్యూస్ 18 చెప్తా ఉంది. తర్వాత బీఆర్ఎస్కి -1 అంటే గెలుస్తే వెంకటరామరెడ్డి గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అనేటటువంటి కోణం. ఇక్కడ -1 అంటే ఎంఐఎం కూడా గెలుస్తే గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అంటూ కూడా న్యూస్ 18 చెప్తున్నటువంటి పరిస్థితి. జన్ కీ బాత్ మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి 4 నుండి 7 స్థానాలు అంటా ఉన్నారు, బీజేపీ 9 నుండి 12 అంటా ఉన్నారు, బీఆర్ఎస్ 0 -1 అంటా ఉన్నారు. తర్వాత ఎంఐఎంకి సంబంధించి 1 వస్తూ అంటూ కూడా జన్ కీ బాత్ చెప్తున్నారు. ఆపరేషన్ చాణక్యకి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి 8 ఇస్తా ఉన్నారు, బీజేపీకి 7 ఇస్తా ఉన్నారు, బీఆర్ఎస్కు 1, ఎంఐఎంకు 1. సేమ్ మనం టీవీకి సంబంధించిన సర్వేనే ఇక్కడ ఆపరేషన్ చాణక్య కూడా చాలా క్లియర్గా అదే ఇస్తున్నటువంటి పరిస్థితిగా ఇండియా టీవీ అట్లనే ఇక్కడ యాక్షన్కి సంబంధించి అంటే ఇండియా టీవీకి సంబంధించి మనం చూసుకుంటే ఇక్కడ తర్వాత మై యాక్షన్స్ అని చెప్పి ఉంది. అయితే ఇది కూడా 4 to 6 ఇక్కడ కాంగ్రెస్కి ఇస్తా ఉన్నారు. తర్వాత బీజేపీకి 11 to 12 ఇస్తా ఉన్నారు, బీఆర్ఎస్కి 0, ఇక్కడ ఎంఐఎంకి 1 ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇదేంది సిఎన్ఏఎన్ అట సిఎన్ఏఎన్కి సంబంధించినటువంటి సర్వే మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్కి 5 నుండి 8 ఇస్తా ఉన్నారు, బీజేపీకి 7 నుండి 10 ఇస్తున్న పరిస్థితి, బీఆర్ఎస్కి సంబంధించి 2 నుండి 5. సో ఇదేందో మరి ఇది గమ్మత్తున్నది. అన్ని సర్వేల కంటే ఈ సర్వేనే టాప్ కనబడుతుంది. మరి బీఆర్ఎస్ పార్టీకి 2 నుండి 5 వస్తాయట, మంచిగానే ఉంది కథ. తర్వాత ఎంఐఎంకి 1. సో ఇది పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్. తర్వాత ఇంకా క్లియర్గా ఇంకా కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. సర్వే సంస్థలకు సంబంధించి ఇండియా టీవీ అయిపోయింది, పీపుల్స్ పల్స్ అయిపోయింది, ఏబీపీ సియోటర్ అయిపోయింది, సిఎన్ఎన్ న్యూస్ 18 అయిపోయింది, ఆర్ఐఎస్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత పోల్స్ అని చెప్పి చూసుకుంటే పోల్స్ చూసుకుంటే మనం చాలా క్లియర్గా సి ఓటర్స్, టుడేస్ చాణక్య, అట్లనే సిఎన్ఎక్స్, ఈటీజీ ఇవి సంబంధించినటువంటి అంటే కంప్లీట్గా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వేలకు సంబంధించి మనం చూసుకుంటే అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాబోతుందా, లేకపోతే ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో రాబోతుందా, లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన విషయంలో ఎన్డీఏ ఎట్లా రాబోతున్నది అధికారంలో, మోదీ మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నా లేకపోతే కొత్త ప్రధాని రాహుల్ గాంధీ అయ్యేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి కోణంలో కూడా సర్వే వస్తున్న పరిస్థితి. ఫస్ట్ మై ఇండియాకి సంబంధించి మనం చూసుకోవాలి. యాక్సెస్కి సంబంధించిన ఇక్కడ మనం చూసుకుంటే ఇదేంది ఇండియా టుడే. ఇండియా టుడేకి సంబంధించి చూసుకుంటే ఎన్డీఏ 361 to 401 వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న ఎన్డీఏకి అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈసారి 361 స్థానాల నుండి 401 స్థానాలు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అంటూ కూడా ఇక్కడ ఇండియా టుడే చెప్తున్నటువంటి సర్వే. టోటల్ సీట్స్ వచ్చేది 543 సీట్స్ ఉంటాయి, దాంట్లో 401 రావచ్చు అంటూ కూడా చాలా క్లియర్గా ఇండియా టుడే చెప్తున్నది ఎన్డీఏకి. తర్వాత ఇండియా అంటే కాంగ్రెస్ పార్టీకి 131 నుండి 166 స్థానాలు కైవస్యం కావచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈ అదర్స్కి సంబంధించిన విషయంలో 8 నుండి 10 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక సి ఓటర్కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే 353 నుండి ఇక్కడ 383 స్థానాలు భారతీయ జనతా పార్టీకి రావచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు, ఎన్డీఏకి రావచ్చు అంటూ కూడా చాలా క్లియర్గా సి ఓటర్ చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఇండియాకి సంబంధించి మనం చూసుకుంటే అంటే కాంగ్రెస్కి సంబంధించి 152 నుండి 182 స్థానాలు
కైవస్యం చేసుకోవచ్చు అంటూ సి ఓటర్ చెప్తున్నారు. ఇక అదర్స్కి సంబంధించి 4 నుండి 12 స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ చెప్తా ఉన్నారు. టుడేస్ చాణక్యకి సంబంధించిన అక్కడ ఈ ఎగ్జిట్ పోల్ చూసుకుంటే 385 నుండి 415 స్థానాలు ఇండియాకి రావచ్చు అంటూ చెప్తా ఉన్నారు. తర్వాత ఇండియాకి సంబంధించి 96 నుండి 118 స్థానాలు రావచ్చు అంటూ కూడా చాణక్య చెప్తా ఉన్నది. 27 నుండి 45 అదర్స్ వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. తర్వాత సిఎన్ఎక్స్కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ చూసుకుంటే 371 నుండి 401 వరకు ఇక్కడ ఇండియాకి రావచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు. తర్వాత ఇండియాకి సంబంధించినటువంటి విషయంలో మనం చూసుకుంటే 109 నుండి 139 వరకు ఇక్కడ కాంగ్రెస్కి రావచ్చు అంటూ కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. 28 నుండి 38 స్థానాలు కూడా అదర్స్కి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈటీజీకి సంబంధించిన విషయం మనం మాట్లాడుకుంటే చాలా క్లియర్ కట్గా వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ పూర్తి స్థాయిలో క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అంటే వీళ్ళు వచ్చే అవకాశం ఉందంటూ కూడా వాళ్ళు చెప్పారు. కానీ ఈటీజీ మాత్రం చాలా క్లియర్గా 358 స్థానాలు ఎన్డీఏకి వస్తాయి, తర్వాత 132 స్థానాలు ఇండియాకి వస్తాయి, 53 స్థానాలు అదర్స్కి వస్తాయి అంటూ కూడా క్లియర్గా షీట్ ఇచ్చేసి పడేసారు వాళ్ళు. తర్వాత పోల్ ఆఫ్ పోల్స్ తర్వాత ఇది చూసుకుంటే పోల్ ఆఫ్ పోల్స్ చూసుకుంటే 379 వీళ్ళు కూడా చాలా క్లియర్గా ఇచ్చేసారు. అంటే గది ఉన్నదేమో గీడ కాదు ఉన్నదేమో అవన్నీ లేవిగా డైరెక్ట్ చెప్పి పడేసారు. ఇక కథం పోల్ ఆఫ్ పోల్స్ చూసుకుంటే 379 ఏమో ఇండియాకి ఇచ్చారు, 136 ఏమో ఇండియాకి ఇచ్చారు, అదర్స్కి ఏమో 28 ఇచ్చిన పరిస్థితి. అంటే ఈ కంప్లీట్ గ్రాఫ్ చూసుకుంటే, ఎందుకంటే ఇవన్నీ కూడా పెద్ద పెద్ద సర్వే సంస్థలు, ఇవన్నీ పెద్ద పెద్ద ఏజెన్సీస్కి సంబంధించినటువంటి సర్వే సంస్థలు మనం చూసుకుంటే ఇక్కడ ఎన్డీఏ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2014లో 2018లో 2023-24లో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశానికి మళ్ళీ ప్రధాని అయ్యేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. మళ్ళీ పిఎం మన మోదీని. సో ఇది చాలా క్లియర్గా సర్వే ఇస్తున్నటువంటి అంశం. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఖతమైపోయింది. ఇక ఆడ కాంగ్రెస్ పార్టీ పని కూడా అంతంత మాత్రానే కేంద్రంలో కనబడుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ అంశాలు కూడా చాలా క్లియర్గా చూస్తున్నటువంటి అంశం. ఎందుకంటే మీరు చూడండి, తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందో లేదో అనుకున్నాం. కానీ కర్ణాటకలో వేవ్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కుర్చీలో తన కూర్చున్నటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూసినాం. సో పూర్తి స్థాయిలో మాత్రం ఇవన్నీ పోల్స్ కూడా తెరపైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ కోణాలు మనం చూసుకుంటే కొంత ఆరా కూడా బీజేపీకి పూర్తి స్థాయిలో ఫేవర్ ఇచ్చిండు. తర్వాత ఫేవర్ మీన్స్ వచ్చే అవకాశం ఉందంటూ ఇచ్చిండు. ఏబీపీ సి ఓటర్ మాత్రం ఇక్కడ సేమ్ యాస్టిస్ ఇచ్చిన పరిస్థితి. పీపుల్ పల్స్ మాత్రం ఇక్కడ కాంగ్రెస్కి ఇచ్చిండు. కాంగ్రెస్కి ఇచ్చిండు. ఇండియా టీవీ భారతీయ జనతా పార్టీకి, తర్వాత న్యూస్ 18 భారతీయ జనతా పార్టీకి, జన్ కీ బాత్ భారతీయ జనతా పార్టీకి, తర్వాత ఇండియా టీవీ మళ్ళీ ఇంకో అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి, తర్వాత ఇదేదో లాస్ట్ సర్వే ఉన్నది సిఎన్ఎస్ ఏదో ఉంది అది కూడా భారతీయ జనతా పార్టీకి. అంటే చాలా క్లియర్గా 1 2 3 4 5 6 7 8 9 సర్వే సంవత్సరాల్లో బీజేపీకి అనుకూలంగా దాదాపు 10 స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చాలా క్లియర్గా వాళ్ళు ఇస్తున్నటువంటి అంశం. కానీ మనం చేసినటువంటి సర్వే ప్రకారం మాత్రం భారతీయ జనతా పార్టీకి 7 స్థానాలు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీకి 8, బీఆర్ఎస్కి 1, ఎంఐఎంకి 1. ఒకవేళ బీఆర్ఎస్కి ఒక స్థానం రాకపోయినా కూడా ఆ ఒక స్థానం కాస్త బీజేపీకి రావచ్చు. బీజేపీకి 8, ఇటు ఒకవైపు కాంగ్రెస్కి 8, తర్వాత ఎంఐఎంకు 1 సీట్ వచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అంటూ ఒక చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడతా ఉన్నది. ఇక ఈ కోణంతో పాపం మన కేసీఆర్ సారు చేతులు ఎత్తేసిండు. వేరే ఆప్షన్ కనబడతలేదు సార్కు. ఎందుకంటే అనేకమైనటువంటి పోరాటాలు చేసిండు. బస్సు యాత్ర అని చెప్పి అన్ని నియోజకవర్గాలలో తిరిగిండు. ఓవైపు కేటీఆర్ కాళ్ళకు గజలు కట్టుకొని తిరిగిండు. హరీష్ రావు అయితే ఆడ కనబడ్డాడు. ఏడలేదు, ఇక పత్తా లేకుండా పోయినటువంటి సిచ్యువేషన్స్ని కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో కంగు తిన్నటువంటి పరిస్థితి. ఇక బీఆర్ఎస్ పార్టీ కోలుకోలేని దెబ్బ కూడా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ ఎగ్జిట్ పోల్స్లలో మనం చూస్తున్నటువంటి